ఇక్కడ చూడండి, ఇఫ్ టుడే ఈజ్ మండే దెన్ విచ్ డే కమ్స్ ఆఫ్టర్ 205 డేస్. అంటే ఈరోజు మండే అయితే 205 డేస్ తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే, ఈ 205ని 7తో డివైడ్ చేస్తాము. ఎందుకు 7తో డివైడ్ చేస్తాము అంటే, మనకి ఎవ్రీ 7 డేస్ తర్వాత కూడాను మనకి సేమ్ డే అనేది రిపీట్ అవుతుంది. అంటే ఈరోజు సండే అయితే నెక్స్ట్ 7 డేస్ తర్వాత కూడా సండేనే అవుతుంది. లేదు అంటే నెక్స్ట్ 14 డేస్ తర్వాత కూడా సండేనే అవుతుంది. లేదు అంటే నెక్స్ట్ 21 డేస్ తర్వాత కూడా సండేనే అవుతుంది. అంటే ఇక్కడ మనం దీన్ని 7తో డివైడ్ చేస్తే మనకి కావాల్సిన డే అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, 7 2s 14, నెక్స్ట్ ఎంత ఉంది 65, 7 9s 63, ఇంకా 2 ఉంది. అంటే ఈ మండే అనే దానికి మనం నెక్స్ట్ 2 డేస్ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన డే అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మండేకి 2 డేస్ యాడ్ చేయడం అంటే మండే, ట్యూస్డే, వెనస్డే. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, వెనస్డే అవుతుంది. ఆప్షన్స్లో ఉంది.